హలో హాయ్ అందరికీ. మేము ఇప్పుడైతే శ్రీరంగపూర్ టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇది వనపర్తి డిస్టిక్ పెబ్బేకి దగ్గరలో ఉంటుంది. ఒక 10 కిలోమీటర్స్. చూడండి, మీరు చూస్తున్నదైతే ఎంట్రన్స్ టెంపుల్ లోపలికి. ఇక్కడ మేమైతే కొబ్బరికాయలు తీసుకొని లోపలికి అయితే వెళ్తున్నాం. ఎండ చూడండి, అసలు చాలా ఉంది. నైనిక అయితే పడుకుంది. ఇంకా ఇక్కడ వ్యూ అయితే చూడండి, అసలు టెంపుల్ లోపల చూడండి, గ్రీనరీ కూడా చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్ని విజిట్ చేశారా? విజిట్ చేసినట్లయితే కామెంట్ చేయండి. టెంపుల్ లోపల మొత్తం ఇది వ్యూ అన్నమాట. చాలా బాగుంది. ఇక్కడ చూడండి, వాటర్ ఫిషెస్ కూడా పడుతున్నారు ఇక్కడ. మేమైతే ఒక 5 kgs ఫిషెస్ తీసుకొని వెళ్ళాం ఇంటికి. ఈ టెంపుల్లో రంగనాయక స్వామి కొలువై ఉంటాడు. చాలా అందంగా ఉంటుంది లోపల. సమ్మర్ కదా, చాలా తక్కువ ఉన్నారు జనాలు. ఇది లోపల. మీరు చూస్తున్నట్లయితే మీకు విగ్రహం కనిపిస్తుంది. ఇంకా మేము ఇక్కడ కొద్దిసేపు అయితే కూర్చొని కొబ్బరికాయ తినేసి ఇంకా ఇక్కడ కూడా ఇక్కడ దేవత ఉందన్నమాట. మేము ఇక్కడైతే కాయిన్ పెట్టడానికి ట్రై చేసాం. చూడండి, ఇంకా టెంపుల్ లోపల ఉన్న విగ్రహాలన్నీ మీకు అందరికీ చూపిస్తున్నాం. చూడండి, ఇక్కడ మేమైతే చాలాసేపు ఉన్నాము టెంపుల్లోనే. చాలా పీస్ఫుల్గా అనిపించింది లోపల. ఇది రథం. ఇంకా ఇక్కడ తేరు జరుగుతుంది. ఆ టైంలో జనాలు చాలా ఉంటారు.
మేమైతే కాయిన్స్ పెడుతున్నాం. ఇక్కడ కాయిన్స్ పెట్టి మన కోరిక ఏదో అనుకుంటూ మనం కాయిన్ పెడితే అది నిలబడితే మన కోరిక నెరవేరుతుందని అంటారు. అలాగే మేము కూడా ట్రై చేసాం. చూడండి, నేను పెట్టిన కాయిన్ అయితే నిలబడింది. దాని అర్థం మనం అనుకున్న కోరిక నెరవేరుతుందన్నమాట. యాక్చువల్లీ నైనికకైతే హెల్త్ అయితే బాగాలేదు. ఆమె వీడియోతో కూడా మేము నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం తనకేమైందనేసి. అంతవరకు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.